పండగ వేళ విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలోకి పుణ్యస్నానానికి దిగిన 5గురు యువకులు గల్లంతయ్యారు. తూర్పు గోదావరి జిల్లా తాడిపూడిలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఇసుక ర్యాంపులో గోదావరిలోకి 11 మంది యువకులు ఈతకు దిగారు. వారిలో 5గురు గల్లంతైనట్టుగా తెలుస్తుంది. గల్లంతైన వారిలో తిరుమల శెట్టి పవన్, దుర్గా ప్రసాద్, పవన్, ఆకాష్, పడాల సాయిగా గుర్తించారు పోలీసులు. గల్లంతైన వారి కోసం నదిలో గాలిస్తున్నారు. లోతు ప్రవాహం అంచనా వేయకుండా నదీ స్నానం చేయడంతోనే గల్లంతైనట్టుగా తెలుస్తుంది. దీంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. పండుగ పూట కడుపు కోత మిగిల్చావా శివయ్య అంటూ తల్లిదండ్రులు కన్నీరు పెడుతుంటే చూసే వాళ్ళందరినీ కూడా కంటతడి పెట్టిస్తోంది. తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో మహాశివరాత్రి వేడుకల్లో ఈ అపశృతి చోటు చేసుకుంది. గోదావరిలో పుణ్యస్నానానికి దిగిన 5గురు యువకులు గల్లంతైనారు. గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు సాగుతున్నాయి. ఇసుక ర్యాంపులో మొత్తం 11 మంది యువకులు దిగారు. వీరిలో 5గురు గల్లంతైన పరిస్థితి కనబడుతోంది. ఇక ఈ ఘటనకు సంబంధించి ఇంకా పోలీసులు పూర్తి స్థాయి వివరాలు వెల్లడించాల్సింది. ప్రస్తుతం ఆచూకీ గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. గజ ఈతగాల సాయంతో యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. ఇంకా పూర్తి స్థాయి వివరాలు పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. పండుగ వేళ ఈ విషాదం చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా గల్లంతైన వారి కుటుంబ సభ్యులు రోదన నిన్నటితో